ఈ అమ్మాయిది ఎప్పుడైతే ఈ రాజకుమార్ వెంబడిస్తున్నాడు అని తెలిసిందో, ఇంట్లో తెలిసిందో, అమ్మాయిని కాలేజ్ జాబ్ చేపిచ్చి, ఇంగ వీడు ఇట్లా తలిగిండు గదా! కాలేజ్ జాబ్ చేపిచ్చేసి, ఇంగ ఇంట్లోనే ఎగ్జామ్స్ రాపిచ్చేసి ఉన్నారు వాళ్ళు. అదెప్పుడైతే ఈ అమ్మాయి విషయము తెలిసిందో ఫ్యామిలీ మెంబర్స్‌కి అప్పటినుంచి నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ ఉండట్లేదిగ. ఇక్కడ ఉండకుండా ఏం చేసిండు, అందరూ ఇగ మళ్ళా ఆళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గూడా గమనించిర్రు. సో, నేను ఉండకూడదని జెప్పేసి ఆళ్ళ బ్రదర్ ఏం చేసిండంటే ఈయనని ఇక్కడి నుంచి ఆళ్ళ ఊరికి తీసుకుపోయి, మళ్ళీ అక్కడ ఉంచేసి తల్లిదండ్రులని ఇక్కడ ఉంచేసిర్రు. ఇంకో కారణం ఏందంటే అప్పులోళ్ళు ఇంటి ముంగలకొచ్చిర్రట చాలామంది. రీసెంట్‌గా ఈయన ఉన్నప్పుడే. వచ్చి మాకు అప్పులు కట్టమని చెప్పేసి ఈయన అప్పులు చేసిండంట బాగా. అప్పులు కట్టమని చెప్పి అది చేస్తే అందరూ ఎగబడే వరకి నేను ఈ మాట్లాడదాం రండి అని చెప్పేసి స్టేడియం వెనకాల కాలేజీ జాగాలకు తీసుకెళ్ళిండంట అందరిని. తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను చేసి, నన్ను ఇట్లా కిడ్నాప్ చేసిర్రు వీళ్ళంతా అని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యమని గూడా అట్లా. అంటే ఈయన గే స్కెచ్ గే ఒక గేమ్ ఆడిండు. గేము. ఈ స్కెచ్‌లు అంటే ఏదన్నా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎస్కేప్ కావాలనో ఆయనకి తెలిసినంత ఎవరికీ తెలవకపోవచ్చు నాకు తెలిసి. అట్లా ఎస్కేప్ కావడంలో దిట్ట అన్నట్టు ఆయన. ఇంగా అయిపోయింది. తెలిసిపోయింది. అందరూ ఇట్లా వచ్చి ఇంటి మీదకొస్తున్నారని ఆళ్ళ అన్న అందరూ కలిసి ఆయనని అక్కడ షిఫ్ట్ చేసిర్రిగ. ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేసిర్రు. దైవాల గుడికి. దైవాల గూడకి షిఫ్ట్ చేసి ఆళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక 2, 3 నెలల కింద ఈయన ఏం చేసిండంటే